అందరికీ నమస్తే. నేను మీ ఆంజనేయులు. వెల్కమ్ టు హైరా ప్రాపర్టీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు రియల్ ఎస్టేట్ సంబంధించిన ఒక న్యూస్ అప్డేట్ ఏంటంటే, తెలంగాణలో నౌకాదళ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే దామగుండం అడవిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎక్కడ ఉంది? భారత నౌకాదళానికి సంబంధించిన కీలక రాడార్ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కాబోతుంది. దేశంలోనే రెండో VLF వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ను వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలో నెలకొల్పనున్నారు. ఇందుకోసం ఇక్కడి 1174 హెక్టార్ల 2900 ఎకరాల భూమిని అటవీ శాఖ నౌకాదళానికి కేటాయించింది. సంబంధిత ఒప్పంద పత్రాలపై బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు, అటవీ అధికారులు సంతకాలు చేశారు. వికారాబాద్ DFO, నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ భూముల కోసం 2010 నుంచి నౌకాదళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుండగా ఈ విషయం తాజాగా పరిష్కారమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తమిళనాడులోని తిరునెల్వేలి INS కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ దేశంలోనే మొదటి VLF కేంద్రం. ఇది 1990 నుంచి నౌకాదళానికి సేవలు అందిస్తోంది. ఈ అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయానికి భక్తులు రాకపోకలకు అనుమతించేందుకు నౌకాదళం అంగీకరించింది. 2027 నాటికి పూర్తి అయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. దామగుండంలో నేవీ స్టేషన్తో పాటు టౌన్షిప్ ఏర్పాటు కానుంది. ఇందులో స్కూల్స్, హాస్పిటల్, బ్యాంక్స్, మార్కెట్స్ వంటివి ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. నేవీ యూనిట్లో దాదాపు 600 మంది ఉద్యోగులతో పాటు ఇతరులు ఉంటారు. మొత్తంగా ఈ టౌన్షిప్లో 2500 నుంచి 3000 మంది నివసించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కిలోమీటర్ల రోడ్డును కూడా నిర్మించనున్నారు. కొత్త VLF సెంటర్ 2027 నాటికి పూర్తి కానుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.